పుష్ప సినిమా తీసినోడు బాగున్నాడు, చేసినోడు బాగున్నాడు, మరే చూసినోడు సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎవరు ఆగమయ్యారు ఒకసారి చెప్పండి. అసలు సినిమా అంటే ఏంటి? ఒక వినోదకరమైన కార్యక్రమం. అది ఎట్ట వెళ్తారు? వచ్చిన రోజు వెళ్ళిపోవాలని రాజ్యాంగంలో రాసింది ఏంటి? మీరు చెప్పండి. వచ్చిన రోజు వెళ్ళిపోవాలా? మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వచ్చిన రోజు ఏ సినిమా అయినా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని. మరి ఆడపిల్లలు తేడా లేదు, వయసులో ఉన్న పిల్లలు తేడా లేదు, ఆడవాళ్ళు తేడా లేదు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు తేడా లేదు, వాళ్ళకు తోడు పిల్లల్ని కూడా పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? అల్లు అర్జున్ తిట్టేసుకుంటే పోయిన పేణాలు వస్తాయా? రావు. సినిమా తీసినోడిని తిట్టుకుంటే పోయిన పేణాలు వస్తాయా? రావు. మరి ఎవరిని తిట్టాలి ఇక్కడ? ఎవరిని అనాలి? ఒకసారి ఆలోచించండి. ఒక్క సినిమా కోసం, 2 గంటల సినిమా కోసం ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఇంకొకటి కొట్టుమిట్టాడుతుంది. దీనికి కారణం అంటే ఎవరి మీద చెప్తాం? ఎవరిని అంటాం? ఒకసారి మీరు జనరల్గా ఆలోచించండి. ఎవరిని అంటాం? నేను చెప్పే దాంట్లో తప్పేమైనా ఉంటే బూతులు తిట్టండి, కామెంట్లు ఎట్టండి. అల్లు అర్జున్ బాగున్నాడు, ఎన్నో కోట్లు తీసుకున్నాడంట పారితోషికం. డైరెక్టర్కి లాభాలు 250 రూపాయల టిక్కెట్లని 700 రూపాయలు చేశారట. 700 రూపాయలు చేసి అది కొనుక్కొని వెళ్ళి పేణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని మరి పేణం తీయించుకోవడం ఏటో నాకైతే అర్థం కాల. మీకు ఏటైనా అర్థమవుతుందా? వచ్చిన రోజు వెళ్ళిపోలేడు సినిమాకి. మెగా ఫ్యామిలీ బాగానే ఉంది, అల్లు అర్జున్ ఫ్యామిలీ బాగానే ఉంది. ఎటు తిరిగి పిచ్చోలైంది ఎవరో, పుష్పాలుగా మారింది ఎవరో? ఒకసారి ఆలోచించండి మీరే. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అల్లు మెగా వీళ్ళందరూ బాగున్నారు. అభిమానం ఉండొచ్చు, అబ్బా పేణాల మీద తెచ్చుకుంటాం ఏంటి? ఒకసారి ఆలోచించండి.